హే గైస్! నేను మీకు ఈరోజు కరివేపాకు పొడి చాలా ఈజీగా ఎలా రెడీ చేసుకోవచ్చో చూపిస్తున్నాను. చాలా యమ్మీగా ఉంటుంది. దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఎండుమిర్చి 20 కావాలి, వెల్లుల్లి ఒక 15 కావాలి, జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాలు 2 టీ స్పూన్స్, నిమ్మకాయంత చింతపండు మాట. ఫస్ట్ వచ్చేసి ఈ జీలకర్ర ఇంకా ధనియాలు డ్రై రోస్ట్ చేసుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ వేసి ఎండుమిర్చి కూడా అలాగే రోస్ట్ చేసుకోవాలన్నమాట. చూడండి ఈ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకొని విడిగా పక్కకు తీసేసుకోవాలి. ఇవి ఇలా పక్కకు పెట్టేసుకోవాలి. చల్లారుతాయన్నమాట. చల్లారబెట్టడానికి అలాగా. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కొంచెం ఆయిల్ వేసుకొని ఇవి 3 గుప్పిళ్ళు కరివేపాకు అయితే నీడలో ఆరబెట్టిన కరివేపాకు తీసుకొచ్చి ఇలా రోస్ట్ చేసుకోవాలన్నమాట. చూడండి వీడియో ఎండింగ్ వరకు మీకు డీటెయిల్గా షేర్ చేస్తున్నాను. ఎప్పటి వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి అన్నది కూడా నేను చూపించాను. ఇదిగోండి ఇప్పుడు టెస్ట్ చేసామన్నమాట. అది ఇంకా ఫ్రై అవ్వలేదు. అందుకని మళ్ళీ కాసేపు ఉంచి అలా కలుపుతూ ఉండాలన్నమాట. లేకపోతే నల్లగా అయిపోతుంది కింద. ఇదిగోండి ఇప్పుడు మళ్ళీ చూసాం ఇలా పొడి పొడిగా అయిపోయింది చూడండి. ఈ టైం వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. తర్వాత మిక్సీ తీసుకొని మనం రోస్ట్ చేసి పెట్టుకుని ఉన్నాయి కదా జీలకర్ర, ధనియాలు ఇంకా ఎండుమిర్చి ఇవి ఫస్ట్ పౌడర్ చేసేసుకోవాలి మెత్తగా. చూడండి మీకు చూపిస్తాను. మనం ఫస్ట్ స్టార్ట్ చేయక ముందరైతే కష్టంగా అనిపిస్తుంది కానీ స్టార్ట్ చేసాక ఇంతేనా అనిపిస్తుంది. ఇదిగోండి ఇలా పౌడర్గా ఉంటుంది అన్నమాట. తర్వాత కరివేపాకు కూడా వేసేసుకోవాలి ఆ పౌడర్లోనే. ఇది కూడా మెత్తగా చేసేసుకోవాలన్నమాట మనం మిక్సీ. ఇదిగోండి ఇలా వస్తుంది. తర్వాత మిగతా కరివేపాకు కూడా వేసేసారు. వేడి వేడి అన్నంలో కొంచెం ఆయిల్ కానీ లేదా గీ కానీ వేసుకొని ఈ పౌడర్ వేసుకొని తింటే చాలా యమ్మీగా ఉంటుంది. దీనికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి చివరిగా మిక్సీలో. నెక్స్ట్ చింతపండు ఇంకా వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టేసుకుంటే మనకి మెత్తటి యమ్మీ కరివేపాకు పొడి అయితే రెడీ అయిపోతుంది అన్నమాట. వేడి వేడి అన్నంలో ఇది వేసుకొని తింటే ఎంత కమ్మగా ఉంటుందో. తర్వాత ఇది వచ్చేసి ఎయిర్ టైట్ స్టీల్ కంటైనర్లోకి తీసుకోవాలి చల్లారాక. చాలా బాగుంటుంది. మీకు ఈ సింపుల్ మేకింగ్ స్టైల్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.